2024 ఐపీఎల్కి ప్రతి టీము ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తుంది. సో ఈ వీడియోలో మనం అన్ని టీమ్స్కు సంబంధించిన ప్లేయింగ్ ఎలెవెన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ మనం సపరేట్గా 8 టీమ్స్ కంప్లీట్ చేసాము. ఒక్కొక్క దాంట్లో 2 టీమ్స్ ఆ విధంగా, బట్ 2 టీమ్స్ మాత్రమే చెప్పలేదు. ఆ 2 టీమ్స్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఆ 2 టీమ్స్ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఆ రెండింటితోనే స్టార్ట్ చేసి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. వీడియో మొత్తం చూడండి. మీకు ఇష్టమైన టీం ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తుందో తెలుసుకోండి. 99.9% మనం డిస్కస్ చేస్తున్న ప్లేయింగ్ ఎలెవెన్తోనే వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ తోనే స్టార్ట్ చేద్దాము. సో రాజస్థాన్ రాయల్స్ టీంలో ఓపెనర్స్ ఎవరు అంటే జోస్ బట్లర్, ఎస్ఎస్వి జైస్వాల్, ఎవరికి డౌట్ కూడా రాదు. సంజు శాంసన్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్. రియాన్ పరాగ్ టీంలో ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రతి మ్యాచ్లో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ప్రెసెంట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. కింద డొమెస్టిక్ ఫార్మాట్లో అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. మరి ఐపీఎల్కి వచ్చాక తన ఫామ్ ఏవైతుందో చెప్పలేము. ఇక నెక్స్ట్ షిమ్రాన్ హెట్మేర్ అండ్ రామెన్ పావెల్. సో ఫినిషింగ్ బాధ్యతలు ఇద్దరు తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ రామెన్ పావెల్ ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఇక ధ్రువ్ జురెల్, సో లాస్ట్ ఇయర్ మెరిసాడు అనమాట ఐపీఎల్లో. ఇండియన్ టీంలో కూడా సెలెక్ట్ అయ్యాడు టెస్ట్ ఫార్మాట్లోకి. సో ఫ్యూచర్ ఉన్న ప్లేయర్. ఇక రవిచంద్రన్ అశ్విన్, ఆవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ లేదా సందీప్ శర్మ, లేకుంటే ఆవేష్ ఖాన్ ప్లేస్ లో కూడా సందీప్ శర్మ టీంలోకి రావచ్చు. ఎందుకంటే సందీప్ శర్మ లాస్ట్ ఇయర్ సూపర్ గా పర్ఫామ్ చేశాడు. బట్ ప్రసిద్ధ్ కృష్ణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది రాజస్థాన్ రాయల్స్. తను ఫిట్ గా ఉంటే ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా యుజ్వేంద్ర చాహల్. సో ఇక్కడ మార్పులు జరుగుతాయి అనమాట. యుజ్వేంద్ర అంటే బౌలింగ్ డిపెండ్స్ ఆన్ టాస్ అనమాట. యుజ్వేంద్ర చాహల్ ప్లేయింగ్ 11లో ఉండి ధ్రువ్ జురెల్ ఇంపాక్ట్ ప్లేయర్ కి రావచ్చు, లేకపోతే ధ్రువ్ జురెల్ ప్లేయింగ్ 11లో ఉండి యుజ్వేంద్ర చాహల్ ఇంపాక్ట్ ప్లేయర్ లోకి రావచ్చు. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11. సో వీళ్ళ ఓపెనర్స్ పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, ఇక హ్యారీ బ్రూక్ లేదా ట్రిస్టన్ స్టబ్స్. అంటే ఈ ఇద్దరిని తీసుకున్నారు. సో ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ప్లేయింగ్ 11లో ఉండే ఛాన్స్ ఉంది. బట్ నేనైతే ట్రిస్టన్ స్టబ్స్తో వెళ్ళడం బెటర్ అనుకుంటున్నాను, అంటే కంపేర్ టు హ్యారీ బ్రూక్. ఎందుకంటే మన పిచ్చుల పైన అతను పర్ఫామ్ చేయడం జరగదనమాట. లాస్ట్ ఇయర్ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్ కెప్టెన్. అయితే రిషబ్ పంత్ ఫిట్ గా లేడనమాట. అంటే ఇప్పుడు ఇంజురీ వల్ల అతను లండన్కి వెళ్ళాడు. సో తను ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. బట్ ఐపీఎల్ అయితే ఖచ్చితంగా ఆడతాడు. కానీ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఉంటాడా లేకుంటే కొంచెం మధ్యలో వస్తాడా, ఈ విషయం క్లారిటీ లేదు. మనం ఉన్నాడు అనుకుని ఇక్కడ చెప్తున్నాం. ఇక అక్షర్ పటేల్. ఇక నెక్స్ట్ కుమార్ కుషగ్రా. సో చాలా కొత్త పేరు, మీరు ఎప్పుడు విని ఉండకపోవచ్చు. బట్ ఇతన్ని వికెట్ కీపర్ గా టీం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను అనమాట, రిషబ్ పంత్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఉంటాడో లేదో మనకు తెలియదు. సో రిషబ్ పంత్ లేకుంటే మళ్ళీ ఇంకొక వికెట్ కీపర్ టీంలో ఉండాల్సిందే. ఒకవేళ రిషబ్ పంత్ వచ్చినా సరే ఈ సంవత్సరం వికెట్ కీపింగ్ చేయడం అని చెప్పి న్యూస్ వస్తుందన్నమాట. అంటే అతను ఇంకా అంత 100% ఫిట్ కాదు అని చెప్పి. సో అందుకే. ఇక నెక్స్ట్ అన్రిచ్ నాట్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా లలిత్ యాదవ్. ఇక నెక్స్ట్ చూసాము అంటే లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ 11. సో ఆల్రెడీ ఒక వీడియో చేసాం, సింపుల్ ప్లేయింగ్ 11 వెళ్ది. క్వింటన్ డీకా, దేవదత్ పడికల్, దీపక్ హుడా, నికోలస్ పురాన్, కేఎల్ రాహుల్, మార్కస్ టోనిస్, కృణల్ పాండ్యా, మార్క్ వుడ్, మొహసిన్ ఖాన్, రవి బిష్నాయ్, ఎస్ ఠాకూర్, ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆయుష్ బదోని. సో వీళ్ళకి సంబంధించిన ప్లేయింగ్ 11 అనాలిసిస్ అనమాట. అంటే ఎందుకున్నారు ఏంటి పరిస్థితి తెలియాలంటే సపరేట్ వీడియో అందులో ఒకసారి వెళ్ళి చూసేయండి. సో ఫ్రెండ్స్, మనం ఈ ప్లేయింగ్ 11 వీడియోస్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ అనాలిసిస్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకూడదు అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. దాంతో పాటుగా ఐపీఎల్ దగ్గరికి వస్తుంది, ప్రిడిక్షన్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అంతేకాకుండా అరౌండ్ ద గ్లోబ్ క్రికెట్ కంటెంట్ని మనం స్టాట్స్ని ప్రొవైడ్ చేస్తుంటాం మీ క్రికెట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి. సో తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11. శిఖర్ ధవాన్, జానీ బేర్స్టో, ప్రబ్ సిమ్రాన్ సింగ్, అథర్వ థైడే. సో ఆల్రెడీ చెప్పాను ఎందుకు జానీ బెర్స్టో ఓపెనింగ్ వస్తాడు, ప్రబ్ సిమ్రాన్ సింగ్ ఎందుకు డౌన్కి వెళ్తాడని చెప్పి. లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, శామ్ కరణ్, హర్షల్ పటేల్, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడా, హర్షదీప్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా రాహుల్ చాహర్. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11. సో శుభ్మన్ గిల్ కెప్టెన్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, షారూక్ ఖాన్, రాహుల్ తెవేటియా, రషీద్ ఖాన్, మొహమ్మద్ షమి, స్పెన్సర్ జాన్సన్ లేదా జాషువా లిటిల్, ఇద్దరు ఎవరొకరు ఉంటారు. మోహిత్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ గా నూర్ అహ్మద్. సో మీరు చూసారంటే మనం తక్కువ మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ని యూజ్ చేసాం ప్లేయింగ్ 11లో, అందుకే నూర్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్ లోకి వచ్చాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11. అభిషేక్ శర్మ, ట్రావిస్ సెట్, రాహుల్ త్రిపాఠి, ఏడెన్ మరిక్రమ్, హెన్రిచ్ క్లాసన్, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అని నేను అనుకుంటున్నాను అనమాట. అంటే ఫస్ట్ నుంచి దీనిపైన ఉన్నాను. ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్ కి కంపేర్ టు ఎడెన్ మార్కరమ్. సో ఖచ్చితంగా కెప్టెన్ చేస్తారు, ప్లేయింగ్ 11లో పెడతారు. ఇక నెక్స్ట్ మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, ఇంపాక్ట్ ప్లేయర్ గా వీళ్ళకున్న ఆప్షన్ అబ్దుల్ సమాద్. ఇక నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11. సో రోహిత్ శర్మ, ఇషన్ కిషన్ వికెట్ కీపర్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కెప్టెన్,
టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోడ్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా, లేకుంటే దిల్షన్ మధుశంకర్ కూడా రావచ్చు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా నేహల్ వదేరా. ఇక నెక్స్ట్ చూసామంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, డారెల్ మిచెల్, శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని కెప్టెన్ అండ్ వికెట్ కీపర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహేష్ తీక్సానా, మతీషా పత్రానా. ఇంపాక్ట్ ప్లేయర్ గా వీళ్ళు బౌలర్స్ వైపు వెళ్తారు, లేకుంటే సమీర్ రిజ్వీన్ తీసుకునే ఛాన్స్ ఉంది, లేకుంటే ముఖేష్ కుమార్. ఇక నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 రహమనుల్లా గుర్బస్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రే రసెల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. సో మనం కొన్ని టీమ్స్కి సంబంధించిన అనాలిసిస్ క్లియర్గా చేసామన్నమాట. మీరు సపరేట్ వీడియోస్కి వెళ్ళారు అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను జస్ట్ ప్లేయింగ్ 11 మాత్రమే చెప్తున్నాను. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 ఫ్యాఫ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదర్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమ్రన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మహిపాల్ లాంబ్రోర్. సో ఈ ప్లేస్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నేనైతే మహిపాల్ లాంబ్రోర్ తీసుకున్నాను. ఆ అనాలిసిస్ అనేది సపరేట్ గా చేశాను. ఇక నెక్స్ట్ మయాంక్ ధగర్, అల్జరీ జోసెఫ్, మొహమ్మద్ సిరాజ్, విజయ్ కుమార్ లేదా యష్ దయాల్, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి బ్యాటింగ్ పరంగా అయితే శ్రేయాన్స్ ప్రభుదేశ్ వచ్చే ఛాన్స్ ఉంది, లేకుంటే కరణ్ శర్మ కూడా తీసుకుంటారు. టాస్ డిపెండ్స్ ఆన్ టాస్ అనమాట. సో ఇదనమాట టోటల్ గా 10 టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. సో ఇది మాత్రమే కాకుండా మనం ప్రతి టీమ్ సంబంధించిన అనాలిసిస్ చేసాము. తప్పకుండా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.